शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। हरि ओं అందరికీ శుభోదయం. దివ్యమైన భవ్యమైన నిత్య నూతనమైన అతి పవిత్రమైన మన లోపల ఉన్నటువంటి ఈ దేవాలయానికి అందరికీ స్వాగతం. పప్పా స్వామి రామదాస్ మా గురుగారి పాదార విందాలకు నా నమస్కారాలు, మా అమ్మ నాన్నకి కూడా నా ప్రణామాలు. మనము అద్భుతమైన లలితా సహస్రనామ స్తోత్ర దీన్ని అర్థం చేసుకొని తెలుసుకొని చింతన చేసి పాడేటప్పుడు కొంచెం బ్రేక్ తీసుకొని ఈ నామ అంటే ఇది కదా అని కొంచెం ఆ భావన వచ్చేట్టు కొంచెం ప్రయత్నం చేస్తూ అందరు ముందుకు వెళ్తున్నాము. 141 శ్లోకం వరకు అయింది. ఇప్పుడు 142వ శ్లోకం. మిథ్యా జగదధిష్ఠాన ముక్తిదా ముక్తిరూపిణి లాస్య ప్రియాలయకరి లజ్జా రంభాది వందిత. మిథ్యా జగత్ అధిష్ఠాన. మిథ్యా ఏది సత్యం కాదో దానికి మిథ్యా అని పేరు. అంటే మిథ్యా జగత్, అసత్యమైన ఈ జగత్ అని అంటున్నారు. అసత్యం అంటే ఏంటి అని మనకు సంశయం వస్తుంది. ఎందుకంటే ఈ జగత్తు మనకు కనపడుతుంది, జనాలు కనపడుతున్నారు, ఎన్నో వస్తువులు కనపడుతున్నాయి, మన కళ్ళకి కనపడుతున్నాయి. దాన్ని అసత్యం అని ఎట్లా చెప్పొచ్చు? ఇక్కడ అసత్యం అంటే అబద్ధమని కాదు. సత్యం అంటే ఏది ఎల్లప్పుడూ ఉంటుందో, శాశ్వతంగా ఉంటుందో దానికి పేరు సత్యం. ఏది అశాశ్వతంగా క్షణికంగా కొంచెంసేపు మాత్రమే ఉంటుందో దానికి పేరు మిథ్య, అబద్ధమని కాదు. ఇప్పుడు ప్రపంచాన్ని చూస్తే కొన్ని సంవత్సరాలు, అది మిలియన్ సంవత్సరం ఉండొచ్చు, కానీ కొన్ని సంవత్సరాలే ఉంటుంది. ఆ తరువాత మళ్ళీ ప్రళయమాయి అందరూ కూడా హిరణ్య గర్భంలో పోయి ఉండి మళ్ళీ అక్కడి నుండి మళ్ళీ సృష్టి అవుతుంది అని అంటుంది మన శాస్త్రం, మన పురాణాలు. అందుకే ఆదిశంకరాచార్యులు బ్రహ్మసత్య జగన్మిథ్య అన్నారు. అయితే జగత్ లేదు, జగత్ అనేది అబద్ధమని కాదు, కానీ అది అశాశ్వతం, క్షణికంగా మాత్రమే ఉంటుంది. కానీ అలాంటి జగత్తుకి కూడా మిథ్యా జగత్ అధిష్టాన. దానికి ఫౌండేషన్ ఎవరు? దానికి అధిష్టాన ఎవరు? అది కూడా తనే. సత్యం కూడా తనే. అసత్యమని ఏది ఉందో దానికి కూడా తనే అధిష్టాత్రి. ముక్తిదా ముక్తి రూపిణి. ముక్తిదా జ్ఞానదా జ్ఞాన రూపిణి అని చూశాము. అలాగే ముక్తిదా మనకు మోక్షం ఇస్తుంది. నేను నాది, నేను నాది, ఇదే కదా మనకి ఎప్పుడు ఉండేటోడు. నేను నాది, ఇది నాది కాదు, ఇది నాది, ఇది కావాలి, అది వద్దు. ఇంతే కదా మన జీవితంలో. అవన్నీ తీసి పడేస్తే మోక్షమే. అది మనకు ఇలాంటి ఒక్క స్థితికి మనల్ని తీసుకువెళుతుంది. ముక్తిదా ముక్తి రూపిణి. తనే ముక్తి, ముక్తి రూపంగా ఉండడం కూడా తనే. లాస్య ప్రియ. లాస్య అంటే తను చేసే ఒక నృత్యం. అదే శివుడు అలాంటి నృత్యం చేస్తే దానికి పేరు, శివుడు డాన్స్కి పేరు తాండవ. ఇది లాస్య అంటే అన్ని అభినయాలతో, అన్ని రసాలను చూపించేసి, అభినయంతో చూపించేసి చేసే ఒక కళ, నృత్య, దానికి పేరు లాస్య. లాస్య ప్రియ. అలాంటి లాస్య అంటే తనకి ఎంతో ఇష్టం.
లయకరి. లయ అంటే మనకు ఒక్కటి తెలుసు, సృష్టి స్థితి లయ అంటే అన్నీ నాశం చేసేసేది. సృష్టి చేసేది తనే, స్థితి చేసేది తనే, అలాగే లయ చేసేది కూడా తనే, లయకరి. ఇంకా ఒక అర్థం అంటే మన సంగీతం జ్ఞానం ఉన్న వాళ్ళకి శృతి లయ ఇవి రెండు కూడా తెలుసు. శృతి అంటే నాన్నగారు ఉండినట్టంట, లయ అంటే తల్లి ఉండినట్టు, తండ్రి తల్లి ఉండినట్టు శృతి లయ అంటారు. అంటే శృతి లేకపోతే సంగీతం సంగీతమే కాదు, అలాగే లయం లేకపోతే ఒక తాళం కదా. లయ అంటే ఒక తాళం, ఒక రిథమ్ ఉంటుంది, ఒక బీట్ ఉంటుంది దానికి. ఇప్పుడు సంగీత పాడేవాళ్ళు ఒక్క లయంలో పాడుతున్నారు, తబలా మృదంగం వాయించేవాళ్ళు ఇంకొక లయం అయితే ఎలాగుంటుంది చెప్పండి. ఆ పక్క వాద్యాలు ఉంటాయి కదా, వాళ్ళందరూ ఈ పాడేవాళ్ళు అందరూ ఒకే బీట్ ఒకే లయంలో ఉండాలి. అయితే అలాంటి లయ చేసేది కూడా తనే. ఎలాంటి లయ? ఒట్టి ఇన్స్ట్రుమెంట్స్ పాడేవాళ్ళు కాదు, మొత్తం ప్రపంచంలో మనమందరూ కూడా ఒక్క లయంలో అందరూ ఉండాలి. అది ఉంటేనే సామరస్య అనేది ఉంటుంది, ఒక హార్మోనియస్ లైఫ్ ఉంటుంది. లేకపోతే ఒక్కరొకరు అలాగుంటారు, ఇంకొక విధంగా ఉంటే ఆ కుటుంబంలో కూడా ఒక సామరస్యం అనేది ఉండదు, ఒక హార్మనీ అనేది ఉండదు. అయితే అది చేసేది కూడా అలాంటి లయ చేసేది కూడా తనే. లజ్జ, సిగ్గు. లజ్జ అందరికీ కావాలి, అందరికి ఉంది కాబట్టి ధర్మ మార్గంలో నడుస్తున్నాము. లేదు, ఎవరు ఏం చెప్పట్లేదు, మనకు సిగ్గు లేదు అంటే ఎవరేం చెప్తే నాకేంటి, నాకు ఎలా కావాలో అలా బతుకుతాను నేను అంటే సిగ్గు లేక సమాజంలో ఎలా ఉండాలి అని అది కూడా తెలియక మనము ఎలాగైనా ప్రవర్తించవచ్చు. ఆ లజ్జ ఉంది కాబట్టి ధర్మ మార్గంలో నడుస్తున్నాము. ఇలా వెళ్తే వాళ్ళేమంటారో వీళ్ళేమంటారో, మమ్మల్ని చూసి నవ్వుతారో ఏమో, ఎక్కిరిస్తారో ఏమో అని భయంతో అయినా మనము ఆ మార్గంలో వెళ్తున్నాము. ఎందుకంటే లజ్జ ఉంది కాబట్టి. దేవి సప్తశతిలో వస్తుంది కదా, యా దేవి సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని. అందరిలో లజ్జా రూపంలో తనే ఉంది. అయితే లజ్జ. రంభాది వందిత. రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, ఎన్ని మంది అప్సరలు స్వర్గలోకంలో ఉన్నటువంటి డాన్సర్స్, వాళ్ళందరూ కూడా తనని ఆరాధన చేస్తున్నారు. రంభ ఆది, ఆది అంటే ఎట్సెట్రా ఎట్సెట్రా, ఏదో ఒక్క రంభ మాత్రమే కాదు, వాళ్ళందరూ కూడా పెద్ద గ్రూప్ ఉంది అక్కడ, వాళ్ళందరూ కూడా నమస్కారం చేస్తున్నారు. భవదావ సుధావృష్టి పాపారణ్య దవానల. నేను ముందు పాడినప్పుడు భవదావ తెలీదు, భవదా వసుధా వృష్టి అనేది, అది కాదు, భవదావ సుధావృష్టి. భవ అంటే ఈ సంసారం, దావ అంటే ఒక వేడి, హీట్. ఏం హీట్ ఉంది సంసారంలో? ఎన్నో కష్టాలు వస్తే ఒక వేడిగా అనిపిస్తుంది మనకు. వేడి అంటే ఆ టెంపరేచర్ వేడి అని కాదు, కష్టం తట్టుకోలేకపోతున్నాము, అది వేడిగా మనకు ఒక అనుభవం. ఈ భవ అనేది మనకు ఎన్నో కష్టాలు దుఃఖాలు అవన్నీ మనకు ఇస్తుంది, అప్పుడు తట్టుకోలేకపోతున్నాము. అలాంటి ఒక వేడి ఉంటే ఏం చేస్తుంది తను? సుధావృష్టి. వేడిగా ఎండాకాలంలో మనకు తెలుసు, వేడిగా ఉండినప్పుడు ఆహా వర్షం పడితే దానికోసం వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు వర్షం పడుతుందో అని. తను కూడా ఏం వృష్టి చేస్తుందంట? సుధావృష్టి, అమృత వృష్టి. నార్మల్ వృష్టి కూడా కాదు, నార్మల్ నీళ్లు కూడా కాదు, సుధావృష్టి, అమృత వృష్టి చేస్తుంది. ఇంకా పాపారణ్యద వానల. ఇవి కొన్ని నామాలు ఎంత అద్భుతంగా వర్ణన ఇచ్చారు అంటే, పాపారణ్యద వానల. పాపాలు, ఎన్ని పాపాలు చేశాము, కొన్ని తెలిసి చేస్తాము, ఇంకా తెలియక చేస్తాము. ఎన్ని చేశామో ఈ జన్మంలో, ఎన్ని జన్మం ఇంతవరకు ఎత్తామో అది తెలీదు. అన్ని జన్మంలో మనం ఎన్ని పాపాలు కర్మాలు చేశామో అది కూడా తెలియదు. ఏ లెక్క మన దగ్గర లేదు, తన దగ్గర ఉంది, మన దగ్గర అలాంటి లెక్కమేమీ లేదు. అది పెద్ద అరణ్య అలాగే ఉంది.
పెద్ద చెట్లు ఉన్నాయి, చిన్న చిన్న చెట్లు ఉన్నాయి. పెద్ద పెద్ద పాపకర్మాలు చేసి ఉండొచ్చు, చిన్న చిన్నవి కూడా ఉండొచ్చు. పెద్ద అరణ్యం అలాగే ఉంది. కానీ దానికి తను ఏం చేస్తుంది? అరణ్య దవానల. అనల అంటే అగ్ని. ఇప్పుడు ఫారెస్ట్ ఫైర్ అంటారు చూడండి, అడవిలో వచ్చే ఆ అగ్ని ఎలాగుంటుంది? ఏమేమి ఉందో అడవిలో అన్ని కాల్చేస్తుంది. అది ఏమి అక్కడ బాకీ అవ్వదు. అలాగే మనం చేసిన పాప కర్మాలు పెద్ద అరణ్యాలాగే ఉంటే కూడా అక్కడ అగ్ని తీసుకువచ్చి పెట్టి, ఎలాగొక ఫారెస్ట్ ఫైర్ ఉంటుందో చిన్న చిన్న చెట్టులు కూడా కాల్చేస్తుంది. అలాగే మనము చేసిన పెద్ద పాపాలు ఎలాగైనా కాల్చేస్తుంది, చిన్న చిన్న పాపాలని కూడా తను అంత కాల్చేసి మనకు ఆ పాపమే లేనట్టు, ఆ పాప కర్మాలు ఫలం మనకు వస్తుంది కదా, అది ఇప్పుడు పాపకర్మాలు ఫలమే లేదు. అట్లా అన్ని కాల్చేస్తుంది. దౌర్భాగ్య తూల వాతూల జరాధ్వాంతర విప్రభ. దౌర్భాగ్య తూల వాతూల. తూల అంటే పత్తి, కాటన్. వాతుల అంటే తుఫాన్. ఇప్పుడు అక్కడ పత్తి పెట్టామనుకోండి, ఏదో చిన్న గాలి వస్తేనే ఎలాగవుతుంది? ఎక్కడికో ఎగిరిపోతుంది అది. ఇంకా పెద్ద తుఫాన్ వస్తే అమ్మో, ఎక్కడో మైలు దూరం తీసుకువెళ్ళి పడేస్తుంది ఆ పత్తిని. అలాగే మన దౌర్భాగ్యాలు ఒకట రెండ మనకు దౌర్భాగ్యాలు. మనకే అది ఎదురు వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది, అబ్బో ఇలాంటి దౌర్భాగ్యం ఎవరు కూడా, ఇలాంటి కష్టం ఎవరికి రాకూడదని చెప్పట్లేదా? నా శత్రువుకి కూడా రాకూడదు అంటాము. ఎవరు శత్రువు తెలీదు, కానీ ఆ శత్రువు కూడా ఇలాంటి కష్టాలు రాకూడదండి అని అంటాము. అయితే అలాంటి దౌర్భాగ్యాల్ని ఎలా చేస్తుంది? ఒక పత్తిని తుఫాన్ ఎలాగ దూరం తీసుకొచ్చి పడేస్తుందో అలా మన అన్ని దౌర్భాగ్యాల్ని దూరం తీసుకువెళ్ళి పడేస్తుంది. దగ్గర ఉంటే మళ్ళీ రావచ్చో ఏమో, అందుకే తుఫాన్ అంటున్నారు, ఏదో చిన్న గాలి అని చెప్పలేదు. తుఫాన్ ఎలా దూరంగా తీసుకువెళ్ళి పడేస్తుందో అలాగే మన దౌర్భాగ్యాలన్నీ ఎగిరిపోతున్నాయి. జరాధ్వాంత రవిప్రభ. జరాధ్వాంత విప్రభ అని కాదు, జరాధ్వాంత రవిప్రభ. జర అంటే వృద్ధాప్యం. వయసు అయ్యేసరికి ఎన్ని కష్టాలు. చెవులు వినపడటం లేదు, కళ్ళు కనపడటం లేదు, తింటే అరగట్లేదు. తినాలి అనిపిస్తుంది, వాళ్ళందరూ తింటున్నారని నేను తింటే అరగట్లేదు, వాళ్ళు కరుగుతుంది అది. ఇంకా షుగరు, కొలెస్ట్రాల్, బీపీ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం లేనే, ఏం ప్రాబ్లం లేదు అని క్వశ్చన్ చేయాలి. అలా అన్నీ మనకు ఉంటాయి. అయితే ఆ వృద్ధాప్యం అది మాత్రమేనా? ఇంకా ఎవరు మనతో ఏమీ చెప్పరు. ఎలాగైనా చెవులు వినపడట్లేదు కదా, ఎన్నిసారి అరిసి చెప్తారు వాళ్ళు. అరిచి అరిచి అలసిపోతారు. వద్దులే వీళ్ళకి, ఈయనకి అస్సలు ఈమెకి చెప్పేదే వద్దు అని అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అనుకుంటారు. అప్పుడు మనకేమనిపిస్తుంది? అయ్యో నేను అంటే ఎవరికి వద్దు, ఇప్పుడు ఎవరికి నా అంటే కేరే లేదు. అవి అన్ని భావనలు, ఇలాంటి దుఃఖాలు ఉంటాయి. దానికి పేరు ద్వాంత. ద్వాంత అంటే చీకటి. చీకటి అంటే ఇక్కడ ఇలాంటి కష్టాలు, దానికి చీకటి అని పేరు పెట్టారు. రవిప్రభ అలాంటి చీకటిని ఎలా తీసిపడేస్తుంది? రవిప్రభ, సూర్యుడి ప్రభ వస్తే చీకటి ఉంటుందా? దానికి వెళ్ళిపోమని చెప్పే అవసరం లేదు. ఎక్కడ చీకటిగా ఉందో అక్కడ లైట్ తీసుకువస్తే చీకటికి చెప్పాలా వెళ్ళు నువ్వు అని చెప్పాల్సి వస్తుందా? అవసరమే లేదు. అలాగే ఆ వృద్ధాప్యంలో ఏ ఏ ప్రాబ్లమ్స్ వస్తాయో అవి అన్నీ నాశం అయిపోతుంది. భాగ్యాబ్ధి చంద్రిక భక్త చిత్తకేకి ఘనాఘన. భాగ్య అబ్ధి. అబ్ధి అంటే సముద్రం, పెద్ద సముద్రం. చంద్రిక, ఇక్కడ చంద్రిక అంటే పౌర్ణమి. పౌర్ణమిలో చంద్రుడు ఎలాగుంటాడో ఆయనకి పేరు అక్కడ చంద్రిక అని. ఆ మూన్ లైట్కి పేరు చంద్రిక అని. ఇక్కడ ఏమంటున్నారు అంటే పౌర్ణిమ రాత్రి సముద్రంలో ఎక్కువ పెద్ద పెద్ద అలలు వస్తాయంట. అలాగే మనకి ఏం అలలు వస్తున్నాయంటే ఇక్కడ భాగ్యాల అలలు. చూడండి ఎంత మంచిగా చెప్తున్నారో, ఎలా పెద్ద పెద్ద అలలు పూర్ణిమ నైట్ రాత్రి వస్తున్నాయో అలాగే మనకు కూడా భాగ్య అనే పెద్ద 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 అలలు తను మనకు అనుగ్రహిస్తుంది. భక్త చిత్తకేకి ఘనాఘన. ఘనాఘన అంటే మేఘం.
ఎలాంటి మేఘం అంటే ఇంకా ఇప్పుడే క్షణంలో వర్షం పడుతుంది అలాగుంటుంది కదా, ఒక డార్క్ కలర్గా ఉంటుంది ఆ మేఘాలు. అలాంటి మేఘాలు ఉండినప్పుడు మన పికాక్స్ నెమలి ఏం చేస్తుంది, మంచిగా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఒక సౌండ్ కా కా అని ఒక సౌండ్ చేస్తుంది, దానికి పేరు కేకి అని. భక్త చిత్త అలాంటి మేఘాలు ఉండినప్పుడు ఎలాగే పీకాక్స్ డ్యాన్స్ చేస్తున్నాయో అలాగే ఎవరు భక్తులో వాళ్ళ హృదయం ఆమె గురించి వినంగానే, ఆలోచన రాగానే పెద్ద హృదయం డ్యాన్స్ చేస్తుందంట. ఎంత మంచి కల్పన చూడండి ఇది. పీకాక్ డ్యాన్స్ అలాగే మన హృదయం, మనం భక్తులైతే మన హృదయం కూడా అలాగే డ్యాన్స్ చేయాలి. మనకి ఇప్పుడు ఏదో ఒక పెద్ద పిక్నిక్ ఏదో మంచి ప్లాన్ చేసామనుకోండి, ఒక 2-3 రోజుల మున్నాడే మనం ఏం చేస్తాము, అమ్మా ఎల్లుండి వెళ్తున్నాము, ఫ్రైడే వెళ్తున్నాము, సాటర్డే వెళ్తున్నాము, అలా చేస్తున్నామని ఎంత దాని గురించి మనం ఆలోచిస్తాము. అలాగే తన గురించి ఒక్క శబ్ద వినంగానే ఇక్కడ హృదయం డ్యాన్స్ చేస్తుంది అని అంటున్నారు. రోగ పర్వత దంభోలి మృత్యుదారు కుఠారిక. రోగ పర్వత దంభోలి, రోగాలు ఎలాగున్నాయి, పెద్ద పర్వతాలాగా ఉన్నాయి. ఒక్క షుగరా, బీపీ, కొలెస్ట్రాల్ ఇంకా ఏమేమి ఉన్నాయో అన్ని ప్రాబ్లమ్సే వచ్చి పర్వతాలాగే. ఏదో పెద్ద పెద్ద ఇష్యూ అవసరం లేదు, వెళ్తూ వెళ్తూ పడితే కూడా మనకు ప్రాబ్లం వస్తున్నాయి. కాళ్ళు నొప్పి వస్తుంది, అక్కడ చెయ్యికి తగులుతుంది, ఇక్కడ తగులుతుంది, తలకి తగులుతుంది కదా. చిన్న చిన్నవి అయితే కూడా పెద్ద పెద్ద పర్వతాలాగే మనకు కనపడుతున్నాయి. రోగ పర్వత, దానికి తనేం చేస్తుంది, దంభోలి. దంభోలి అంటే వజ్రాయుధం. ఇంద్రుడి దగ్గర ఉంటుంది వజ్రాయుధం అని. దంభోలి అంటే ఆ వజ్రాయుధం. మన పురాణ కథలు ఏం చెప్తున్నాయంటే, ముందు పర్వతాల్లో కూడా ఈ వింగ్స్ ఉండిందంట, రెక్కలు ఉండిందంట. అయితే వాళ్ళు కూడా ఎగిరి అక్కడ ఎక్కడ కావాలో అక్కడ వెళ్ళి, ఎలా పక్షిలో వెళ్తున్నాయో అలా వెళ్ళి ఎక్కడ కావాలో అక్కడ కూర్చునేదంట. అందులో కొన్ని పర్వతాలు అహంకారం వల్ల ఎప్పుడు కావాలో అప్పుడు ఎలా కావాలో అలా ఎగిరి ఎక్కడో వెళ్ళి కూర్చునేది. అందులో ఉన్నటువంటి ప్రాణిలో, పక్షిలో లేదా ఈ ఎన్నో మంది సాధు సంతలు తపస్సు చేసేవాళ్ళు, వాళ్ళకంతా చాలా కష్టమయ్యేదంట. వాళ్ళందరూ వెళ్ళి భగవంతుడి దగ్గర వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు, ఇలాగే చేస్తున్నారు వీళ్ళు ఈ పర్వతాలు అంటే. ఇంద్రుడు వచ్చి ఆ వింగ్స్ అన్నీ కట్ చేసి ఆ తర్వాత పర్వతాలకి వెళ్ళే అవకాశమే రాలేదు. అంటే లేవు కదా, ఆ వింగ్స్ లేదు అంటే ఎలా వెళ్తున్నాయి తర్వాత, అలా ఎక్కడ ఉందో అక్కడే ఉండిపోవాలి అని ఇది ఒక శాపం ఇచ్చారంట. అయితే ఆ వజ్రాయుధంతో కట్ చేశాడు ఇంద్రుడు కాబట్టి ఇక్కడ అలాగే తను కూడా ఈ పెద్ద రోగాన్ని, పెద్ద పర్వత దాన్ని అంతా కట్ చేసేస్తుంది. ఏ రోగాలు మనకు రానివ్వట్లేదు తను. అలాగే మృత్యుదారు కుఠారిక. కుఠారిక అంటే ఇది గొడ్డలి, యాక్స్ అంటాం కదా. మృత్యు అనేది దారు అంటే ఒక పెద్ద చెట్టు. ఎందుకు చెట్టుతో పోలిక ఇక్కడ మృత్యుకి? చెట్టు మనము కట్ చేస్తే మళ్ళీ వస్తుంది, కొన్ని రోజుల తర్వాత మొన్ననే కట్ చేశానంటే ఇవాళ చూస్తే మళ్ళీ మంచిగా వచ్చింది. అలాగే మృత్యు కూడా. ఈ జన్మంలో పుట్టాము, రిటర్న్ టికెట్తో వచ్చాము, ఎప్పుడు చనిపోతామో తెలీదు. చనిపోయిన తర్వాత అక్కడికి అయిపోయిందా, చాప్టర్ క్లోజా? మళ్ళీ వస్తాం కదా. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం అన్నారు ఆదిశంకరాచార్యులు భజగోవిందంలో. మళ్ళీ పెద్ద చక్ర అలాగే నడుస్తూ ఉంది ఇది. ఎప్పుడు బయటికి వస్తాము? బయటికి రావచ్చు అని తెలియాలి కదా ఫస్ట్. అంటే ఇది మృత్యు అనేది ఒక పెద్ద దారు అలాగే, చెట్టు అలాగే. కానీ అలాంటి చెట్టుని కూడా తను ఏం చేస్తుంది, ఒక పెద్ద గొడ్డలి తీసుకొని దాన్ని అంత నాశం చేసేస్తుంది. అంటే ఈ జన్మ మృత్యు అనే చక్ర వ్యూహం నుండి మనని
బయటకి తీసి పడేస్తుంది. బయట ఎక్కడా? మోక్షం ఇచ్చి తన దగ్గరనే ఇంకా అక్కడే కూర్చోవాలి మనము. అది అలాంటి మోక్షం ఇచ్చేది, దానికి ఇక్కడ మృత్యుదారు కుఠారిక అన్నారు. మహేశ్వరి, మహాకాళి, మహాగ్రాస, మహాశన. మహేశ్వరి, మహా ఈశ్వరి, అన్ని దీనికి తనే ఈశ్వరి. మహాకాళి, కాళి అంటే నల్లగా ఉండటం. ఇక్కడ కంచి పరమాచార్యులు వాయిస్ ఆఫ్ గాడ్ అని కొన్ని బుక్స్ రాశారు. అందులో వాల్యూమ్ 1లో చెప్తారు, శివుడు కూడా ఎవరో దైత్యుడిని సంహారం చేయాలంటే ఈ మహాకాళికి ప్రార్థన చేసి ఆ తర్వాతనే చేయగలుగుతాడంట. అంటే అంత శక్తి ఉంది, సంహారం చేసే శక్తి ఇది మహాకాళి. అంటే తమస్ ఎక్కువ ఉంటుంది, తామసిక గుణం ఎక్కువ ఉంటుంది ఈ మహాకాళిలో. మనకు కూడా ఇప్పుడు రాత్రి నిద్రపోయేసరికి తమస్ ఎక్కువ ఉంటుంది. అన్ని 3 గుణాలు సత్వ రజ తమస్ అందరిలో ఉంటుంది. ఏ ప్రపోర్షన్లో ఏ రేషియోలో ఉందో అది మాత్రం తేడా. రాత్రి నిద్ర రావాలంటే తమో గుణం ఉండాలి అక్కడ. మనకి ఎంత ఇంపార్టెంట్ కదా అది. నిద్ర రాలేదు అంటే చూడండి ఎంత కష్టపడతాము. అయ్యో రాత్రి అంతా నిద్ర రాలేదంటే ఏం చేయలేకపోతున్నాను నేను అని అంటున్నాం. అంటే మనకు ఆ నిద్ర ఇచ్చేది కూడా ఆ కాళి. ఇది ఒక్క రాత్రి నిద్ర గురించి చెప్తున్నాము. చనిపోయిన తర్వాత మళ్ళీ జన్మం వచ్చే మధ్యంలో గ్యాప్ ఉంటుంది. అది ఎంత గ్యాపు ఎవరికి చెప్పలేము, ఎవరికి తెలీదు. ఎందుకంటే వాళ్ళ కర్మ ఎలాగుందో దాని ప్రకారం మళ్ళీ పుడతాము. అయితే ఆ గ్యాప్లో రెస్ట్ దొరుకుతుందంట. ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్, అంటే చాలా రోగాలు ఉన్నవాళ్ళు, బెడ్ రిడన్గా ఉన్న వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఏమంటారు, అమ్మో ఎప్పుడు తీసుకువెళ్తున్నాడో ఏమో, వాళ్ళందరినీ తీసుకువెళ్ళాడు, నన్ను మాత్రమే ఇంకా తీసుకువెళ్ళలేదే అని అంటారు కదా. అంటే అంత కష్టం, ఇంకా ఎలా బతకాలి అని, నా వల్ల వేరే వాళ్ళకు కష్టం, నేను తట్టుకోలేకపోతున్నాను అని చాలామంది అనేది మనం చూస్తాము, వింటాము. అలాంటి వాళ్ళకి కూడా ఒక రెస్ట్ అవుతుంది. మళ్ళీ పుట్టుతాము, కానీ ఆ మధ్యంలో ఒక గ్యాప్ వస్తుంది కదా, అది ఒక పెద్ద రెస్ట్ అవుతుంది. అయితే మహాకాళి మనకు అలాంటి రెస్ట్ కూడా ఇచ్చేది, ఆ సంహారం కూడా మనకు కావాల్సిందే. అయితే అది మహాకాళి. మహాగ్రాస, గ్రాస అంటే ఆహారం. ఆ తరువాత పేరు కూడా మహాశన, అశన అంటే కూడా ఆహారం. ఇక్కడ గ్రాస అంటే మన దేన్ని గ్రహిస్తున్నామో, గ్రహించి తర్వాత స్వీకారం చేస్తున్నామో. అంటే చూడటానికి ఎన్నో ఉంటాయి. రోడ్లు వెళ్తూ ఉంటే అన్నీ చూస్తామా, మనకేం కావాలో అది మాత్రమే వెతికి దాన్ని మాత్రమే చూస్తాము. అలాగే ఇప్పుడు ఇంటర్నెట్లో ఎన్ని విషయాలు ఉన్నాయి, ఏమి కావాలో, ఏమి మనకు అవసరం లేదో, ఏమి చూడకూడదో అవి కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు వాట్సాప్లో ఏదో ఒక్క గ్రూపులో ఉంటే చాలు, ఎన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి. ఏదో ఇప్పుడు నేను ప్రైమ్ మినిస్టర్ ఫాలోవరా, చీఫ్ మినిస్టర్ ఫాలోవర్ అయితే ఓహో ప్రైమ్ మినిస్టర్ గురించి ఏదో ఒక్క వీడియో వచ్చిందంటే చూస్తాను. నేను పెద్ద ఫ్యాన్ కదా, ప్రైమ్ మినిస్టర్ ఫ్యాన్ కదా, చూస్తాను అని 2 మినిట్సే చూస్తాను. ఆ తర్వాత ఏమవుతుంది, దాని తర్వాత ఇంకొకటి ఉంటుంది అక్కడ, ఇది 5 మినిట్సే చూస్తాము. ఇలా చూసి ఒక 2-3 అవర్స్ అయిన తర్వాత అమ్మో ఏం పని చేయలేదే, 2 గంటలు ఇదే చూసుకున్నాను కదా అని అనిపిస్తుంది కదా మనకు. ఇది అందరికీ అయ్యే అనుభవమే. అయితే మనకి ఏమి కావాలి, ఏది మన ఈ మార్గంలో మనల్ని ముందుకు తీసుకువెళ్తుందో అది మాత్రమే కావాలి నాకు. దాన్ని డిఫరెన్షియేట్ చేసే ఆ కెపాసిటీ ఉండాలి, బుద్ధి ఉపయోగించాలి. దానికి పేరు ఎక్కడ మహాగ్రాస. అలాంటి ఆహారం తను. లేకపోతే ఒక కుక్క, రోడ్లో వెళ్ళే కుక్క ఏం తింటుంది, ఏమి రోడ్లో ఉంటుందో దాన్ని అంతా తింటుంది. మనం కూడా అలాగే అవుతాము. ఏమి కనపడుతుందో అన్ని చూసి అంత టైం వేస్ట్ చేస్తున్నాము. అలా కాదు, అలాగైతే అల్పగ్రాస అయిపోతుంది. ఇది మహాగ్రాస. కొంచెం బుద్ధి ఉపయోగించి ఆలోచించి ఏది నాకు కావాలో, ఏది నాకు అవసరం లేదో ఇది మనము చూసుకోవాలి. ఇది మహాగ్రాస. అలాగే మహాశన. అశన అంటే కూడా ఆహారం. ఇక్కడ ఏమంటున్నారు అంటే
మనము భగవద్గీతలో 11వ అధ్యాయంలో చూస్తాం విశ్వరూప దర్శన యోగ. అర్జునుడు అడుగుతాడు, నాకు చూపించవా కృష్ణ, నీ విశ్వరూపం అంటున్నావు, నాకు చూపించవా? అప్పుడు భగవంతుడు ఏమంటాడు, నీకు ఇలా ఈ కళ్ళతో నువ్వు చూడలేవు, దివ్యచక్షు ఇవ్వాలి, దివ్యచక్షు నేను ప్రసాదిస్తాను అన్నాడు. దివ్యచక్షు ప్రసాదిస్తాడు. ఆ దివ్యచక్షుతో విశ్వరూప దర్శనాన్ని దర్శిస్తాడు. కానీ ఎంత భయంకరమైన రూపం అది, చూడలేకపోతున్నాడు, భయపడుతున్నాడు. ఆ తర్వాత చాలు నాన్న, వద్దు వద్దు కృష్ణ, నాకు ఈ రూపం వద్దు, శంఖ చక్ర గదాపద్మం ఉన్నే అదే చాలు నాకు, ఇది వద్దు నాకు అంటాడు. ఎందుకు? భయం. ఏం భయం అక్కడ? చూస్తున్నాడు అందరూ ఆ భగవంతుడు నోరు లోపల వెళ్తున్నారు అందరూ కూడా. అది ఎవరెవరు? భీష్మ, ద్రోణ, కర్ణ, దుర్యోధన, దుష్య అందరూ కూడా, ఎవరు అక్కడ మిగల్లేదు. అంటే మనమందరూ కూడా తనకి ఆహారం. మన మృత్యు అంటే తను లోపల వెళ్ళడమే. అయితే మృత్యు అంటే మనకెందుకు భయము? భయమే ఉండకూడదు కదా. ఎంత సంతోషంగా వెళ్ళాలి. ఓహో, నేను ఆహారం అయిపోతున్నాను, అమ్మవారికి నేను ఆహారం అయిపోతున్నాను అంటే ఎంత సంతోషపడాలి. ఎంత మంచి అవకాశం మనకు. ఇప్పుడు పంతుల్ని అడిగితే వాళ్ళు అంటారు, యమధర్మరాజుకి ఈ శవాన్ని ఒక హవిస్సలాగిస్తున్నాము, ఒక అగ్ని యజ్ఞాది అంటున్నారు. అదే కదా ఇక్కడ మహాశన. ఆ తల్లికి మనమందరూ కూడా అశన ఆహారం అయిపోతున్నాము. అయితే సంతోషించాలి. అపర్ణ చండిక చండముండాసురు నిషూదిని. అపర్ణ, పర్ణ అంటే ఆకు. అపర్ణ పార్వతి చిన్న వయసులోనే నాకు పరమేశ్వరుడే పతిగా ఉండాలి, రావాలి అని కోరికతో తపస్సు చేస్తుంది. ఫస్ట్లో అన్ని ఆహారం తీసుకునేది, ఆ తర్వాత పండులు మాత్రమే, ఆ తర్వాత ఆకులు మాత్రమే, ఆ తర్వాత ఆకులు కూడా స్టాప్ చేసింది, అది కూడా లేదు. అయితే అపర్ణ ఆకులు కూడా తినేది మానేసింది. దానికి పేరు అపర్ణ అని వచ్చింది. ఇంకొకటి అపరుణ. రుణ అనేది ఎప్పుడు ఎవరితో పెట్టుకోదంట. రుణం అంటే మనకందరికీ తెలుసు, రుణ విమోచన నరసింహ స్తోత్ర మనమందరూ పాడుతున్నాము. ఏదో ఒక చిన్న పూ తనకి ఇస్తే దానికి ఒక 10 times ఏదో మంచిది మనకి ఇస్తుందంట. తను ఏదో చిన్నది ఇస్తే మనకేదో పెద్దది మంచిది ఇస్తుంది. అంటే రుణ ఎవరితో ఎప్పుడు కూడా తను పెట్టుకోదు. దానికి పేరు అపర్ణ. ఇంకొకటి పర్ణ అంటే పడటం, కింద పడటం అంటే పతన అంటాము. అది ఎప్పుడు కూడా పడలేదు, అందుకే అపర్ణ. అదే పేరు విష్ణుడికి అచ్యుత అని పేరుతో ఉంది. చ్యుత అంటే పడటం, కింద పడటం. అచ్యుత అంటే ఇంతవరకు పడలేదు, అందుకే అచ్యుత అని పేరు. అలాగే ఇక్కడ అపర్ణ. చండిక, చండముండాసుర నిషూదిని అని తర్వాత నామంలో ఉంది. వాళ్ళందరినీ చంపేసి చండ అనే అసురుడు, ఆయన చంపేసి చండిక. చండముండ వాళ్ళని చంపేసి చాముండా అని పేరు వచ్చింది. ఇంకొక చండ అంటే చాలా తీక్ష్ణమైంది, చాలా షార్ప్గా ఉంది, ఏది ఉందో దానికి పేరు చండ. అయితే చండిక అంటే తను చాలా షార్ప్గా ఉంటుంది, అందుకే చండిక. చండముండాసుర నిషూదిని. చండముండ ఇద్దరు అసురులు, వాళ్ళని సంహారం చేస్తుంది. చండముండ, మధు కైటభ, శుంభ నిశుంభ, మహిషాసుర రక్తబీజ, ధూమ్రలోచన. ఈ 9 మంది అసురులు చాలా ఫేమస్. వేరే కూడా ఇప్పుడు భండాసురు కూడా వధ చేసింది, కానీ ఈ 9 మంది అసురులు చాలా చాలా ఫేమస్, చాలా పవర్ఫుల్గా ఉండి వాళ్ళని తను చంపేసింది. మన దేహంలో 9 రంధ్రాలు ఉన్నాయంట. 2 కళ్ళు, చెవులు, నోరు, ఇంకా
ముక్కు రంధ్రాలు 2. ఇంకా మన సంతాన ఉత్పత్తి చేసే ఒక అవయవం ఉంటుంది, జెనైటల్ ఆర్గన్, అది. ఇంకొకటి మలద్వార. అన్నీ కలిపి 9 రంధ్రాలు. అయితే ఈ రాక్షసులు అంటే ఆ 9 రంధ్రాలు. దానివల్ల అంత నెగటివ్ లోపల వస్తుంది. ఆ సంహారం తను చేస్తుంది. చండముండ అంటే ఏదో ఉండిన పురాణంలో వచ్చిన రాక్షసులు మాత్రమే కాదు, మన లోపల ఉన్నటువంటి అందరూ ఎన్ని మంది రాక్షసులు ఉన్నారో వాళ్ళందరినీ సంహారం తను చేస్తుంది. చండముండాసురుని శూదిని. క్షరాక్షరాత్మిక సర్వలోకేశి విశ్వధారిణి. క్షర అక్షర ఆత్మిక. క్షర క్షర అంటే ఏది నాశం అవుతుందో దానికి పేరు క్షర. అక్షర నాశమే లేదు, శాశ్వతంగా ఏది ఉందో దానికి పేరు అక్షర. అది క్షర ఉండని అక్షర ఉండని తను ఆత్మిక. క్షర అంటే ఇప్పుడు మన దేహం, ఈ ప్రపంచం మొత్తం క్షర. అక్షర అంటే ఆ పరబ్రహ్మ. పరబ్రహ్మతత్వము తనే, ఈ కనపడే ప్రపంచం తనే, మనమందరూ కూడా తనే. క్షరాక్షరాత్మిక సర్వలోకేషి. 14 లోకాలు ఉన్నాయి, చాలాసారి చూశాను. అన్ని లోకాలకి తనే కంట్రోలర్, ఈషి. విశ్వధారిణి, మొత్తం విశ్వాన్ని ధరించింది. తనులోనే ఉంది విశ్వం, అంటే తను ధరిస్తుంది. త్రివర్గదాత్రి శుభగా త్ర్యంబక త్రిగుణాత్మిక. త్రివర్గదాత్రి ధర్మ అర్థ కామ, ఈ 3 కలిపి త్రివర్గాలు అని పేరు. చతుర్విధ పురుషార్థాలో 3 వర్గాలు, ధర్మ అర్థ కామ. మోక్ష అప్పుడే చెప్పేశారు, మోక్షదాయిని, మోక్షరూపిణి, ముక్తి రూపిణి అని అన్నారు. ఇప్పుడు ధర్మ అర్థ కామ, ఈ త్రివర్గాల్ని కూడా తను మనకిస్తుంది. ధర్మ మార్గంలో మనము నడుస్తున్నామంటే అది తను అనుగ్రహమే. అర్థ, మనకు డబ్బు ఉంది, అది తనే ఇచ్చింది. ఇంకా కామ, ఇక్కడ కామ అంటే ఒక లగ్జూరియస్ విలాసమయ జీవనం. మనకు కారు ఏం పెద్ద అవసరం కాదు, కానీ కారు ఉంది, అది కామ. ఎక్కడో లండన్ వెళ్ళే అవసరం లేదు, ఇక్కడ ఉంటే చాలు, ఏం బతుకమా మనము, కానీ వెళ్తున్నాం, అది కామ. లగ్జూరియస్ లైఫ్, అవి అన్నీ తనే ఇస్తుంది. త్రివర్గదాత్రి. ఆ తరువాత సుభగ. భగ అంటే సూర్యుడు. ఇంకొకటి అర్థం అంటే భగ అంటే బాల త్రిపుర సుందరి, తనకి కూడా పేరు భగ అని ఉంది. అయితే సుభగ. త్ర్యంబక. అంబక అంటే కళ్ళు, 3 కళ్ళు ఉన్నాయి. ఇది కూడా చాలాసారి చూసాము. ఎక్కడెక్కడ 3 వస్తున్నాయో అక్కడ ఆ కాల ఉండొచ్చు, భూతకాల, వర్తమాన కాల, భవిష్యత్ కాల ఉండొచ్చు. సాత్విక, రాజసిక, తామసిక గుణం, అవస్థాత్రయ, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, అవస్థాత్రయ, శరీరత్రయ. ఇవి అన్నీ ఈ త్రా అని ఎక్కడ వస్తుందో అవి అన్నీ అక్కడ ఉంటున్నాయి. త్రయంబక. త్రిగుణాత్మిక, 3 గుణాలు, సాత్విక, రాజసిక, తామసిక. అందరిలో కూడా ఈ 3 గుణాలు కూడా ఉంటాయని మనము భగవద్గీతలో 14వ అధ్యాయంలో నేర్చుకున్నాము, గుణత్రయ విభాగ యోగంలో. ఆ ఎంత సత్వగుణ, ఎంత రజోగుణ, ఎంత తమోగుణ, అది తేడా. త్రిగుణాత్మిక. స్వర్గ అపవర్గద శుద్ధ జపా పుష్ప నిభాకృతి. స్వర్గ అపవర్గ ద. స్వర్గద. స్వర్గ సుఖం మనకిస్తుంది, ఇప్పుడు ఇస్తుంది, చనిపోయిన తర్వాత స్వర్గానికి తీసుకువెళుతుంది. అపవర్గ అంటే మోక్షం. అంటే మనకు స్వర్గ అంటే క్షణికంగా ఉన్నటువంటి భోగం, అపవర్గ అంటే శాశ్వతంగా ఉన్నటువంటి భోగం. 9వ అధ్యాయంలో భగవద్గీతలో పరమాత్ముడు ఏమంటున్నాడు అంటే, స్వర్గానికి వెళితే, మంచి పుణ్యకర్మాలు చేసి స్వర్గానికి వెళితే కూడా ఈ పుణ్యకర్మాలు అన్నీ ఖర్చు అయిపోతున్నాయి కదా, ఆ తర్వాత మళ్ళీ భూమికి రావాల్సి వస్తుంది. మనమేమో పెద్ద నాకు స్వర్గ కావాలి అంటాం కదా. స్వర్గానికి వెళ్ళి
అన్నీ అక్కడ ఖర్చు అవుతాయి. డబ్బు అంటే ఏంటి మనకు అక్కడ? పుణ్యకర్మాలు చేశాము, దాని ఫలమే మనకు అక్కడ డబ్బు. అవి అన్నీ ఖర్చు పెట్టి ఆ తర్వాత పర్స్ అంతా ఖాళీ. మళ్ళీ ఎక్కడ వెళ్ళాలి? మళ్ళీ భూమికే రావాలి. అపవర్గ అంటే రిటర్న్ టికెట్ లేదు. అక్కడ వెళ్తున్నాము అంటే ఆ మోక్ష దొరుకుతుంది. అక్కడ పరబ్రహ్మంలో లీనమైపోయి అక్కడే ఉండిపోతాము. అలాంటి శాశ్వతంగా ఉన్నటువంటి సుఖం అది. స్వర్గ క్షణిక సుఖం, అపవర్గ అనేది శాశ్వత సుఖం. రెండు కూడా ఇస్తుంది తను. స్వర్గము ఇస్తుంది, అపవర్గం కూడా ఇస్తుంది. స్వర్గాపవర్గద శుద్ధ, ఎప్పుడు పరిశుద్ధంగా ఉంటుంది. జపా పుష్ప నిభాకృతి. జపా పుష్ప అంటే మందార పువ్వు. ఆ మందార పువ్వు ఒక షైనింగ్ ఉంటుంది. నిభ అంటే ఇక్కడ షైనింగ్. తను రూపం ఎలాగుంది, ఎలా కనపడుతుంది మనకు? అంత మంచిగా ఆ రంగు ఎలాగుంది, మందార పుష్ప ఎలాగుందో అలా ఒక షైనింగ్ ఉంది. చూడడానికి అంత అందంగా ఉంది. ఓజోవతి ద్యుతిధర యజ్ఞరూప ప్రియవ్రత. ఓజోవతి, ఓజస్. ఓజస్ అంటే మన లోపల ఉన్నటువంటి ఒక ప్రాణశక్తి. మన తీసుకునే ఆహారం, మనము మనస్సుకి ఏమేం ఆహారం తీసుకుంటున్నామో అవి అన్నీ ఓజస్గా తయారవుతుందంట మన బాడీలో. ఆ తర్వాత వెనక స్పైనల్ కార్డ్ ఉంది కదా, మేరుదండం, అక్కడ ఉండిపోతుందంట ఆ ఓజస్ అనేది. ఇక్కడ ఓజోవతి, తను అలాంటి ఓజస్ తనులో ఉంది. మనకు అలాంటి ఓజస్ తను ఇస్తుంది. ద్యుతిధర, ద్యుతి అంటే మళ్ళీ షైనింగ్, రేడియన్స్ అంటాం కదా. చూడటానికి అబ్బా ఎంత మంచి ఒక షైనింగ్ ఉంది, అలాగుంది ద్యుతిధర. యజ్ఞరూప, యజ్ఞ మనము చేసే యజ్ఞ కర్మాలు, యాగ హవన అవి అన్నీ కూడా తనకి చాలా ఇష్టం. అది ఒక్క అర్థం. ఇంకొక దృష్టికోణం నుండి మనకు తెలుసు, యజ్ఞ అంటే పంచమహాయజ్ఞాలు. గుర్తుంది అనుకుంటా. దేవయజ్ఞ, బ్రహ్మయజ్ఞ, పితృయజ్ఞ, మనుష్యయజ్ఞ, భూతయజ్ఞ. పంచయజ్ఞాలు. ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి చేసే యజ్ఞం కాదు ఇది. క్షణక్షణం చేయాలి, డైలీ చేయాలి. క్షణక్షణం ఆ యజ్ఞం చేస్తూ ఉండాలి. ఆ భావనతో చేయాలి. అర్పణ చేస్తున్నాను, ఆ భావనతో చేసేది ఇక్కడ ఆ పంచయజ్ఞాలు. ఎవరెవరు చేస్తారో పంచయజ్ఞాలు అది చాలా ఇష్టం అంట యజ్ఞప్రియ. ఇంకొకటి యజ్ఞ అంటే త్యాగం. 18వ అధ్యాయంలో భగవంతుడు చెప్తాడు, యజ్ఞ అంటే త్యాగమే అర్జున. దేని త్యాగం చేయాలి? మన కుటుంబాన్ని త్యాగం చేయాలా? ఆహా, భగవంతుడు అలా చెప్పలేదే. అందరినీ వదిలేసి హిమాలయానికి వెళ్ళు అర్జున అని చెప్పాడా? చెప్పలేదే. త్యాగం చెయ్యి. దేన్ని త్యాగం చేయాలి? అహం, నేను అనేది ఉంది కదా, దాన్ని త్యాగం చెయ్యి అని భగవంతుడు అక్కడ చెప్తున్నాడు. అదే యజ్ఞప్రియ. ఏదైనా మనము త్యాగం చేస్తే, ఏ త్యాగం చేస్తే కూడా తనకి చాలా ఇష్టం. అందులో నేను, నాది అని ఈ అహం భావ, దాన్ని త్యాగం చేస్తే తను చాలా సంతోషంగా ఉంటుందంట. యజ్ఞప్రియ, యజ్ఞరూప, ప్రియవ్రత. ఇలాగే వ్రతాలు, ఎలాంటి వ్రత తీసుకుంటే కూడా తనకి చాలా ఇష్టం. వ్రత తీసుకోవడం ఇష్టం కాదు, అది చెయ్యాలి. 11 రోజులు నేను ఇలా చేస్తానని అనుకుంటాము. 1 రోజు 2 రోజు అయ్యేసరికి అమ్మో ఇది నా వల్ల కాదు, వదిలేస్తాను అని అంటాం. అది కాదు. నాకు ఒకసారి ఒక నేబర్ ఉండేవారు హైదరాబాద్లో ఉండినప్పుడు. ఎంత మంచి ఒక వ్రతం అంటే 1 నెలమే చేశారు. 1/2 లీటర్ పాలు ప్యాకెట్ పని మనిషికి రోజు ఇచ్చేది. చూడండి, ఎందుకంటే ఆ పని మనిషికి 3 పిల్లలు. అయ్యో, తన దగ్గర డబ్బు లేదు కదా జ్యోతి, నేను ఇలాంటి ఒక వ్రతం తీసుకుంటానంటే నాకు అప్పుడు ఓహో ఇలా కూడా ఒక వ్రతం తీసుకోవచ్చా అని అప్పుడు తెలిసింది నాకు. 1 నెలమే, కానీ చూడండి ఎంత మంచి వ్రతం అది. మన వల్ల వేరే వాళ్ళకి ఏదో ఒక సహాయం. ఇది ప్రియవ్రత. అలాంటి వ్రతాలు మనం తీసుకుంటే తనకి చాలా ఇష్టం. అది దురారాధ్య దురాదర్శ పాటలి కుసుమ ప్రియ. దురారాధ్య, ఒక్కసారి సుఖారాధ్య అన్నారు, ఇప్పుడు దురారాధ్య అంటున్నారు. అంటే
అంత సులభంగా దొరికేది కాదు అది. ఏది కష్టపడాలి అని లేమి లేదు. ఇలాగే కూర్చో సంవత్సరం వరకు ఇలాగే నిన్నపడి చెయ్యి, తపస్సు చేయని చెప్పట్లేదు. సుఖంగా చెయ్యి, కానీ అంత ఈజీ కాదు. కష్టపడాలి. 100% మన ప్రయత్నం అందులో ఉంటేనే తను మనకు దొరుకుతుంది. దురారాధ్య, దురాధర్ష. దర్శ అంటే ధైర్యం, ఆదర్శ అంటే ఎల్లప్పుడూ ధైర్యంగా ఉండటం. ఇక్కడ దురాధర్ష అంటే తను అలా ఉంది కాబట్టి ఎవరు తన మీద ఒక అటాక్ చేయలేరు, ఆక్రమణ చేయలేరు. ఎందుకంటే ఏదో మనం కూడా ఉంటాము, ధైర్యంగా ఉంటాము 2 రోజులు, 3వ రోజు ఇలాగుంటాము, అమ్మో ఏమైపోతుందో ఎంత భయం మనకు. అది కాదు, ఎల్లప్పుడూ తను ధైర్యంగా ఉంటుంది. అందుకే ఎవరికైనా, రాక్షసులు కూడా ఎలా ఆక్రమణ చేసేవారంట, భయంతో అమ్మో అమ్మో అని అనుకొని చేసేవారంట. అయితే దురాదర్శ. పాటలీ కుసుమ ప్రియ, ఇంకా ఒక కొంచెం ఎర్రగా ఉన్నటువంటి చిన్న పువ్వు అంట ఇది పాటలీ కుసుమ. అది కూడా తనకి చాలా ఇష్టం. చాలా వేరే వేరే పేర్లు చెప్తున్నారు. ఆ పుష్ప అంటే ఇష్టం, ఈ పుష్ప అంటే ఇష్టం. అంటే మన ప్రకృతిలో ఏమున్నాయో అవి అన్నీ తనకి చాలా ఇష్టం అని అంటున్నారు. మహతి మేరు నిలయ మందార కుసుమ ప్రియ. మహతి ఏది పెద్దగా విశాలంగా ఉంటుందో దానికి పేరు మహత్. అయితే తను చాలా పెద్దగా, అంటే మొత్తం విశ్వమే, బ్రహ్మాండమే తను, అందుకే మహతి. ఇంకొకటి మహత్ అంటే బుద్ధి, చాలా మంచి బుద్ధి అంటే మహతి అంటారు. ఇంకొక అర్థం నుండి చెప్పాలంటే, నారదుడు ఒక వీణ పట్టుకొని వెళ్తూ ఉంటారు, నారాయణ 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 అని. ఆ వీణ పేరు మహతి. చూడండి, ఒక పక్క వాద్యం, అది అంతే, ఒక ఇన్స్ట్రుమెంట్, అందులో కూడా తను ఉంటుంది. ఎక్కడ చూస్తే తను మనకు కనపడాలి అని ఈ ఉద్దేశంతో మహతి అని అన్నారు. మేరు నిలయ, మేరు మనము చూసాము, సుమేరు మధ్య శృంగస్థాని చూసాము. పర్వతాలు, 3 పర్వతాలు, బ్రహ్మ విష్ణు మహేశ్వర అని 3 పర్వతాలు ఉంటాయి. దాని మధ్యంలో ఒక పర్వతం ఉంటుంది, దానికి పేరు సుమేరు. అందులో తను, ఆ శిఖరంలో తను ఉంటుంది. మేరు నిలయ అంటే అది తన ఇల్లు. ఇంకొకటి శ్రీచక్రానికి 3 డైమెన్షన్లో చూస్తే దానికి పేరు మహామేరు అంటారు. శ్రీచక్రంలో బిందు రూపంలో మధ్యంలో తను ఉంటుంది. ఇంకొక విధంగా చెప్పాలంటే మన స్పైనల్ కార్డ్, దానికి మహామేరు, మేరు దండ అని పేరు. దానిపైన ఇక్కడ సహస్రారాల్లో తను ధామ నిలయ అక్కడ ఉంది తను, అందుకే మేరు నిలయ. మందార కుసుమ ప్రియ, పాటలీ కుసుమ అయింది, ఇప్పుడు మందార కుసుమ ప్రియ అంటే మందార పువ్వు అంటే చాలా ఇష్టం. వీరారాధ్య విరాట్ రూప విరజా విశ్వతోముఖి. వీర ఆరాధ్య, అందరు వీర్లు తన్ని ఆరాధన చేస్తున్నారంట. వీర అంటే ఒకటి గణేశుడికి పేరు వీర అని ఉంది. ఇంకొకటి అందరూ యోధులు, ఎవరు యుద్ధం చేస్తున్నారో వాళ్ళందరికీ పేరు వీర అని. వాళ్ళందరూ కూడా తన్ని ఆరాధన చేసి తరువాతమే యుద్ధానికి వెళ్ళేవారు. ఇంకొక దృష్టికోణం నుండి చెప్పాలంటే, ఎవరు అహంకారం ఉండకూడదు అని ఫైట్ చేస్తున్నారో, నా మనసు నా కంట్రోల్లో రావాలి, నా ఇంద్రియాలు నా కంట్రోల్లో రావాలి, ఇది పెద్ద యుద్ధం. ఇది రోజు మనం చేసే యుద్ధం మన కంట్రోల్ వస్తుందా? అయితే అక్కడ పెద్ద ఫైటింగ్ నడుస్తూ ఉంటుంది. ఆ యుద్ధం, ఎవరు ఇలాంటి యుద్ధం చేస్తున్నారో, నా కంట్రోల్ రావాలి, నా మనసు రావాలి, నా ఇంద్రియాలు నా కంట్రోల్ రావాలి అని ఎవరు యుద్ధం చేస్తున్నారో వాళ్ళు కూడా తన్ని ఆరాధన చేస్తున్నారు. వీరారాధ్య విరాట్ రూప, పెద్ద విశ్వరూప దర్శన చూశాము 11వ అధ్యాయంలో భగవద్గీతలో. అలాగే విరాట్ రూప, పెద్ద రూపం ఇది. విరజ, రజోగుణ అస్సలు లేనటువంటిది విరజ అంటే అక్కడ కొంచెం కూడా అటాచ్మెంట్ అలాంటిది లేదు, సత్వగుణ ప్రధానంగా ఉండి ఆ తర్వాత అతీతమైనది, అందుకే విరజ. విశ్వతోముఖి, మొత్తం విశ్వమంతా తను ముఖమే, ముఖం. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్, ఎక్కడ చూస్తే ఎన్ని ఫేసెస్ ఉన్నాయో, ఎన్ని మొహాలు కనపడుతున్నాయో అన్ని తనే. విశ్వతోముఖి. ప్రత్యక్ రూప పరాకాశ ప్రాణద ప్రాణరూపిణి. ప్రత్యక్ రూప, ప్రత్యక్ అంటే లోపల అంతరంగాన్ని చూడటం. ప్రత్యక్ చితి రూపాన్ని ఒక్కసారి చూశాము, అలాగే ప్రత్యక్ రూప
అంతరంగాన్ని చూస్తే తను అక్కడ ఉంది. ప్రత్యేక రూప పరాకాశ. పర ఆకాశ. ఆకాశ అంటే మనకు తెలుసు అతి సూక్ష్మమైన పంచభూత. 5 భూతాలు ఉన్నాయి. అందులో ఆకాశ అనేది చాలా సూక్ష్మమైనది. పృథ్వీ అనేది చాలా స్థూలమైనది. అందుకే 13వ అధ్యాయంలో భగవద్గీతలో క్షేత్రజ్ఞ విభాగ యోగంలో ఆకాశంతో పోలిస్తున్నాడు భగవంతుడు. ఈ ఆత్మ అనేది దానికి దేనితో పోలిక ఉండదు, ఎందుకంటే చెయ్యలేము. కానీ కొంచెమైనా కంపేర్ చేస్తే కొంచెం దగ్గరికి వస్తున్నాము అని ఒక ఆలోచన వస్తుంది. ఓహో, ఇలా ఉండొచ్చు అని. ఆకాశం ఎక్కడ చూస్తే ఆకాశం ఉంది. ఇప్పుడు నేను కూర్చున్నాను, ఇక్కడ కంప్యూటర్ ఉంది, నా మధ్యంలో ఇది ఆకాశం. నేను ఎక్కడ చేయి పెడుతున్నాను, ఆకాశానికి ఏమవుతుంది? ఏం అవ్వట్లేదు. చేయి తీస్తున్నాను, ఆకాశం ఎక్కడ ఉంది? అక్కడే ఉంది. నేను చేయి పెట్టినప్పుడు కూడా ఆకాశం అక్కడే ఉంది, ఎక్కడ వెళ్ళట్లేదు. అలాగే సర్వవ్యాపి అని చెప్పడానికి పరమాత్ముడు అలాగే ఆ ఆత్మ అంటే ఏంటో అని వర్ణిస్తున్నారు. అలాగే ఇక్కడ ఆకాశ పరాకాశ, శ్రేష్టమైన ఆకాశ తను అయితే పరాకాశ. ఇంకా ఒకటి, మనము చేయి ఎత్తి 2 చేతులు ఎత్తి నమస్కారం చేస్తాం కదా, వెంకటేశ్వర గోవింద గోవింద అంటే ఇలా అందరూ చేయి ఎత్తి నమస్కారం చేస్తారు. ఆ చేయికి మన ఈ తల మధ్యంలో ఆ ప్లేస్ ఉంటుంది, ఆకాశం ఉంటుంది. దానికి కూడా పరాకాశ అని పేరుంది. ప్రాణరూపిణి. ప్రాణం మనకు ఇచ్చేది తను. ప్రాణరూపిణి, ప్రాణరూపంలో తనే ఉంది. మార్తాండ భైరవారాధ్య మంత్రిణి న్యస్తరాజ్యదూహు. మార్తాండ భైరవారాధ్య. 2 అసురులు ఉంటే, మల్లాసుర మణికాసుర అని అసురులు ఉండేవారంట మహారాష్ట్రంలో. వాళ్ళని చంపడాని కోసం శివుడు మల్లారి అని పేరుతో వస్తాడు. ఆ మల్లారికి పేరు మార్తాండ భైరవ అని. ఈ మార్తాండ భైరవుడు అమ్మవారిని పూజ చేసి ఆ తర్వాతనే ఆ 2 అసురుల్ని సంహారం చేశారు. అందుకే మార్తాండ భైరవారాధ్య. మంత్రిణి న్యస్తరాజ్యదూహు. మంత్రిణి ఒకసారి చూశాము. మంత్రిణి ఎవరు? శ్యామలాంబ. రాజశ్యామల అని పేరు, రాజమాతంగి అని పేరు తనకి. తను ఉంది కాబట్టి అన్ని పనిలో నువ్వు చేసేయి అని ఆ మంత్రినికి ఇచ్చి మంచిగా హ్యాపీగా కూర్చుందంట అమ్మవారు. మంత్రిని న్యస్తరాజ్యదూహు. త్రిపురేషి జయసేన నిస్త్రైగుణ్య పరాపర. త్రిపుర ఈషి. త్రిపుర అంటే మన దేహం, దీనికి పేరు త్రిపుర. ఇంకొకటి శివుడు త్రిపురాసురుని చంపేసిన తర్వాత ఆయనకి త్రిపుర అని పేరు వచ్చింది. అయితే శివుడికి భార్య కాబట్టి త్రిపురేషి. జయత్సేన. ఆ తను సేన ఎలాగుంది? ఎప్పుడు విజయమే, అపజయమని పరాజయాన్ని ఎప్పుడు లేదు. అందుకే జయత్సేన. నిస్త్రైగుణ్య. 3 గుణాలు, సాత్విక రాజసిక తమో గుణ, ఏ గుణాలు కూడా లేవు. అందుకే నిస్త్రైగుణ్య. పర అంటే ఏది చాలా శ్రేష్టమో అది. అపర భూమిరాపో నలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతియమ్మే భిన్నా ప్రకృతిరష్టధ అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం అన్నాడు భగవంతుడు భగవద్గీత 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగంలో. భూమి, ఆప, అనల అంటే ఇవన్నీ పంచభూతాలు. ఇవి నేనే. మనసు, బుద్ధి, అహంకార ఇవి కూడా నేనే. కానీ దీనికి అపర ప్రకృతి అని పేరు అర్జున. ఇంకొక ఒకటి ఉంది అర్జున, ఆత్మ అనేది, అది కూడా నేనే అన్నాడు. అలాగే పరాపర. సత్యజ్ఞానానంద రూప. సత్యరూప తనే, జ్ఞానరూప తనే, ఆనందరూప. ఇది చాలాసారి చూశాము. బ్రహ్మానంద అవి అన్నీ చూశాము. అదే రూప తనే. సామరస్య పరాయణ. సామరస్య అంటే ఒక ఈక్వానిమిటీ, సమత్వం యోగముచ్యతే అన్నాడు భగవంతుడు 3వ అధ్యాయంలో. సమానంగా స్వీకారం చేయడం. దుఃఖ సుఖ ఏది వస్తే కూడా సమానంగా స్వీకారం చేయడమే సామరస్య. తను అలాగుంది. సామరస్య పరాయణంగా తను ఉంది. కపర్దిని కళామాల కామరూపిణి. కపర్దిని జడ వేసుకొని ఉంది. జడ ఉండొచ్చు, జట. శివుడు జట వేస్తాడు కదా, అలాగే అమ్మవారు కూడా జట వేస్తున్నారు.
అందుకే కపర్దిని. కళామాల, 64 కళలు ఉన్నాయి. అన్ని కళల్ని ఒక మాలగా తను ధరిస్తుంది. కామధుక్, కామధుక్ అంటే అన్ని మనకి ఏ కోరికలు ఉన్నాయో అన్ని తను మనకు అనుగ్రహిస్తుంది. ఆ తర్వాత కామరూపిణి, తనకి ఏ రూపం కావాలో ఆ రూపం తీసుకుంటుంది తను. ఇదే అదేం లేదు, ఏ రూపం తీసుకోవాలనిపిస్తుందో ఆ రూపంలో తను వెళ్ళిపోతుంది. కామరూపిణి. కళానిధి, కావ్యకళ, రసజ్ఞ, రససేవది. కళానిధి, అన్ని కళలకి తను పెద్ద నిధి. కావ్యకళ, ఇప్పుడు మహాకావ్యాలు, రామాయణ, మహాభారత, రఘువంశ, మేఘదూత, ఇవన్నీ కావ్యాలు. అది ఒక కళ, అందులో కూడా తనే ఉంది. ఆ కళ కూడా, కావ్యకళ అనేది కూడా తనే. రసజ్ఞ, రస తెలిసేది, జ్ఞ అంటే తెలుసు తనకి. రస అంటే ఇక్కడ ఏదో ఒక సత్సంగానికి వెళితే ఓహో చాలా బాగుండింది అని అనిపిస్తుంది. కానీ తర్వాత ఇంటికి వచ్చి ఆలోచిస్తే అందులో ఎస్సెన్స్ ఏంటి, ఒక రస ఏంటి అందులో, అది మనకు ఏమీ తెలియట్లేదు. కానీ తనకి రస, దీనికి ఎస్సెన్స్ ఏంటి అది తెలుసు. ఇంకొకటి నవరసాలు ఉన్నాయి, అది కూడా అన్ని నవరసాలు కూడా తనకి తెలుసు. రసజ్ఞ. రసశేవది, శేవది అంటే ఆబ్ధ్యల, ఒక సముద్రం. నవరసాల పెద్ద సముద్రమే తను. నవరసాలు, శృంగార రస సంపూర్ణాన్ని చూసాము ఒక్కసారి. అలాగే నవరకాల మనకు రసాలున్నాయి, తను పెద్ద సముద్రమే. పుష్టా పురాతన పూజ్య పుష్కర పుష్కరేక్షణ. పుష్ట అంటే మనకంతా ఈ విటమిన్స్ ఏమేం కావాలో, మన దేహానికి మనస్సుకి ఏమేం కావాలో, పుష్టి కావాలో అవి అన్నీ తను ఇస్తుంది. పురాతన, ఎప్పుడు నుండో తను ఉంది. తను ఆదిశక్తి కాబట్టి వృద్ధ అని అన్నారు ఒకసారి, ఇప్పుడు పురాతన అంటున్నారు. పూజ్య, అందరూ తన్ని పూజిస్తున్నారు కాబట్టి తను పూజ్య. పుష్కర, పుష్కర అంటే కమల, లోటస్ ఫ్లవర్, దానికి పుష్కర అని పేరు. తను పుష్కర, ఎన్నిసారి చూసాం వేరే వేరే పేరుతో. ఇంకొక అర్థం అంటే మళ్ళీ తను పుష్టి ఇస్తుంది కాబట్టి తను పుష్కర. పుష్కరేక్షణ, ఇంకొక అర్థం పుష్కర అంటే శివుడిని తను చూస్తూ ఉంటుంది, ఎంతో ప్రేమతో శివుడిని చూస్తూ ఉంటుంది ఈ క్షణ. లేదా తను దృష్టి ఎలాగుంది అంటే కమల దళాలు ఎలాగున్నాయో అంత అందంగా తను చూస్తుంది. పుష్కరేక్షణ. పరంజ్యోతి పరంధామ పరమాణు పరాత్పర. పరమజ్యోతి, అక్కడ జ్యోతి అంటే ఆ వెలుగు ఎలాగుంది, శ్రేష్టమైన వెలుగు ఇది, అందుకే పరంజ్యోతి. పరంధామ, మనం ఎక్కడ ఉంటున్నామో దానికి పేరు నిలయ లేదా ధామ. ఇది ఎలాంటిది, పరమధామ. ఒక్కసారి అక్కడ వెళ్తే ఆ తర్వాత రిటర్న్ టికెట్ లేదు. యద్గత్వా నా నివర్తంతే తద్ధామ పరమమ్మమ అన్నాడు భగవద్గీతలో భగవంతుడు. వచ్చిన తర్వాత రిటర్న్ మళ్ళీ వెళ్ళవు, అది నా పరంధామ. పరమ అణు, అణు అంటే తెలుసు మనకు, చాలా చిన్నది, మన కళ్ళకి కనపడదు. అందులో పరమ అణు అంటే చాలా చాలా చిన్నది. అణోరణీయాన్ మహతో మహీయాన్, చిన్న దీంట్లో చాలా చిన్నది, పెద్దలో చాలా పెద్దది. పరమాణు. పరాత్ పర, ఏది పర, ఏది శ్రేష్టం అనుకుంటున్నామో దానికిన్న ఇంకా శ్రేష్టమైనది పరాత్ పర. పాశహస్త పాశహంత్రి పరమంత్ర విభేదిని. పాశహస్త, ఒక చేతిలో తను పాశం పట్టుకొని ఉంది. ఇది కూడా ఫస్ట్ ఫ్యూ శ్లోకాస్లో మనం చూసాము. మనల్ని లాగుతుంది తన దగ్గర, మనం ఏమైనా తప్పు చేస్తే పాశం వేసి మనల్ని లాగుతుంది. పాశహంత్రి, ఇక్కడ ఈ పాశ అంటే మనకు ఒక అటాచ్మెంట్. దేనితో అటాచ్మెంట్ ఉంది, దేనితో అటాచ్మెంట్ లేదు మనకు. అయితే ఎలాంటి అటాచ్మెంట్ ఉంటే కూడా దాన్ని నాశం చేస్తుంది పాశహంత్రి. పరమంత్ర విభేదిని, ఇక్కడ పరమంత్ర అంటే కొందరు మంత్రం చేసి బ్లాక్ మ్యాజిక్ చేస్తారు. వేరే వాళ్ళకి ఏదో ఇలాగ జరగాలి, అలాగ జరగాలి, యాక్సిడెంట్ అవ్వాలి, చనిపోవాలి, చాలా చూస్తాం కదా మనం, బ్లాక్ మ్యాజిక్ అంటారు. అక్కడ దానికి అలాంటి మంత్రానికి, దానికి కూడా మంత్రాలు ఉంటాయి, దానికి పరమంత్ర అని పేరు. అలాంటి మంత్రాలు ఏమైనా ఎవరైనా చేస్తే విభేదిని, వాళ్ళని ఆ మంత్రాన్ని వాళ్ళని నాశం చేస్తుంది. మూర్త నిత్యతృప్త ముని మానస హంసిక. మూర్త అనే శబ్దం నుండి వచ్చింది మూర్తి. మూర్త అంటే ఒక షేప్, ఆకారం ఉన్నటువంటిది. ఆ తర్వాత అమూర్త, షేప్ లేనటువంటిది.
ఆకారం ఉంది, ఆకారం లేదు, రెండు కూడా తనే. అనిత్య తృప్త. ఒక్కసారి నిత్య తృప్త చూసాము, ఇప్పుడు అనిత్య తృప్త. అనిత్య అంటే ఇక్కడ ఏది టెంపరీగా ఉంటుందో దాన్ని మనం ఇస్తే, ఒక పండు ఏదో ఒక నైవేద్యం చేస్తాం, అది నిత్యంగా ఉంటుందా? ఒక్క అరటిపండు ఇచ్చామంటే ఇంకా ఒక్క రోజులో అది బ్లాక్ అయిపోతుంది, కొళ్ళిపోతుంది. అది అనిత్యమే కదా. దాన్ని ఇస్తే కూడా తను తృప్తిగా ఉంటుందంట. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చది. ఏది ఇస్తే కూడా పర్లేదు, నీళ్ళు ఇస్తే కూడా పర్లేదు, కానీ ప్రేమంతో ఇవ్వాలి. అదే ఇక్కడ అనిత్య తృప్త. ముని మానస హంసిక. ముని జనాలు ఉంటారు, వాళ్ళ మనస్సులో హంసంగా, హంస ఏం గుణాలో చాలాసారి చూసాము. హంస రూపంలో అందరు మనస్సులో, మునిలో మనస్సులో తను ఉంటుంది. సత్యవ్రత సత్యరూప సర్వాంతర్యామిని సతి. సత్యవ్రత, సత్య అనేది ఒక వ్రత తనకి. ఏమి సత్యం అది? మనందరినీ మంచిగా రక్షణ చేస్తాను, ఇది ఒక ప్రతిజ్ఞ, ఇది ఒక సత్యమే. అలాంటి వ్రత తనకుంది. సత్యరూప, తన రూపమే సత్య. సత్య అంటే ఎల్లప్పుడూ ఏది ఉంటుందో, శాశ్వతంగా ఏది ఉంటుందో దానికి పేరు సత్య. తను సత్య రూపమే. సర్వాంతర్యామిని, అందరి లోపల అంతర్యామిగా. యామి అంటే ఇక్కడ మూవ్ అవుతూ ఉండడము, మనము యాత్ర వెళ్ళట్లేదు, అలాగే లోపల తను అంతర్యామిగా ఉంది. సతి. సతి అంటే మనకు తెలుసు, దాక్షాయణికి పేరు సతి అని ఉండింది. బ్రహ్మాణి బ్రహ్మజనని బహురూపా బుధార్చిత. బ్రహ్మాణి, బ్రహ్ముడికి భార్య అని చెప్పొచ్చు, లేదా బ్రహ్మ సృష్టి చేసే ఒక శక్తి. బ్రహ్మకి ఏది శక్తి ఉందో ఆ శక్తికి పేరు బ్రహ్మాణి. ఆ తర్వాత బ్రహ్మ, బ్రహ్మ జనని ఉంది, అవి రెండు పేర్లు. బ్రహ్మ అని ఒక పేరు, జనని అని ఒక పేరు. బ్రహ్మ అంటే ఇక్కడ పరబ్రహ్మ. జనని తల్లి. అనేక కోటి బ్రహ్మాండ జనని చూశాము, ఇది జనని అంటే తల్లి. బహురూప, ఎన్ని రూపాలు ఉన్నాయి? మనమందరు ఎవరు? వేరే 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 రూపాలు మనకందరికీ. అది తనే ఉంది కాబట్టి బహురూప. బుధార్చిత. బుధ అంటే బుద్ధి ఎవరికి ఉందో వాళ్ళకి బుధ అని పేరు. ఎలాంటి బుద్ధి? వక్రబుద్ధి కాదు. ఎలాంటి బుద్ధి? ఈ పరబ్రహ్మ అంటే ఏంటో తెలుసుకోవాలి. కొంచెం తెలిసిన వాళ్ళకి పేరు బుధ, బుధార్చిత. అలాంటి వాళ్ళు తన్ని పూజ చేస్తున్నారు. ప్రసవిత్రి ప్రచండాజ్ఞ ప్రతిష్ఠా ప్రకటాకృతి. ప్రసవిత్రి, ప్రసవ. ప్రసవ అంటే డెలివరీ. మన అందరినీ తనే డెలివరీ చేసింది, తనే ప్రసవించింది. ఈ మొత్తం విశ్వానికే తన జనని కదా. తనే సృష్టి చేసింది అంటే తనే ప్రసవించింది. ప్రచండ. చండ అంటే ఇప్పుడే చూసాము, తీక్ష్ణంగా ఉండటం. ప్రచండ చాలా శ్రేష్టంగా తీక్ష్ణంగా ఉండటమే ప్రచండ. ఆజ్ఞ, తను ఆజ్ఞ ఇవ్వకపోతే ఏమి నడవదు. తేన వినా తృణమపి నా చలతి. అది మనకు తెలుసు. ఒక గడ్డి కూడా ఇలాగ చేయలేదు, మనం కూడా చేయలేము. ఒక గడ్డిని కూడా ఇలాగ చేయలేము మనం. తను ఆజ్ఞ ఉంటే మాత్రమే అది నడుస్తుంది. అయితే మనమందరూ కూడా మాట్లాడతాము, నవ్వుతాము, తింటాము, ఎన్నో పెద్ద పెద్ద కార్యాలు చేస్తాం. నేను చేశాను అనుకుంటాం కదా. తను ఆజ్ఞ ఉంది కాబట్టి మన ద్వారా తను చేపిస్తుంది. ఇది ఎప్పుడు మనము గుర్తుపెట్టుకోవాలి. నేను చేశాను అనంగానే ఓహో నేనా చేశాను, ఇది మనకు గుర్తుకి రావాలి. ప్రతిష్ఠ. ఒకటి ప్రతిష్ఠ అంటే ఫౌండేషన్గా తను ఉంటుంది. ఇంకొకటి ప్రతిష్ఠ అంటే మంచి ఫేమస్, ప్రసిద్ధమైనది, మంచి పేర్లు. ఎవరు తను భక్తులో వాళ్ళకందరికీ మంచి పేరు తను వచ్చేట్టు తను చూస్తుంది. ప్రతిష్ఠ. ప్రకట ఆకృతి. ఆకృతి అంటే రూపం, ప్రకటమైనది. ఒక్కసారి అవ్యక్త అంటారు, ఒకసారి వ్యక్త అంటారు. అవ్యక్తంగా ఉండి కూడా ప్రకటమవుతుంది. ఎట్లా? మనం చూసే పెద్ద ప్రపంచమే తను. ఆ రూపంలో తను ప్రకటంగా ఉంది, కానీ మనకది తను అని తెలియట్లేదు. ఈ శ్రీచక్రంలో 9 ఆవరణాలు ఉంటాయి. అందులో ఫస్ట్ ఆవరణ త్రైలోక్య మోహన.
చక్ర అని దానికి పేరు. అందులో ఒక యోగిని ఉంటుంది. ప్రతి ఒక్క ఆవరణలో ఒక్కొక్క యోగిని ఉంటారు. అందులో ఉన్నటువంటి యోగిని పేరు ప్రకట యోగిని. ఫస్ట్ ఆవరణలో అయితే ప్రకట ఆకృతి, ప్రకటమాయి ఉంది. ఈ ఆకృతి, ఈ షేప్ తను తీసుకుంది. ఏ షేపు? ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయో అన్ని తనే. ఆ షేప్ ఏది ఉందో, బ్రహ్మాండ ఏ షేప్ ఉందో ఆ షేప్ అంతా తనే. కానీ మనము చూడట్లేదు. మనకేమో ఆ పర్సన్, ఈ పర్సన్, ఆ వ్యక్తి, ఈ వ్యక్తి అని కనపడుతుంది అంతే. కానీ అందులో అమ్మవారు కనపడటం లేదు. ఎందుకు? ఎందుకంటే నామస్మరణ 24 గంటలు మనము చెయ్యట్లేదు. ఆ దృష్టి పెట్టి నామస్మరణ చేస్తే 100% గ్యారంటీ అంటుంది మన అన్ని శాస్త్రాలు, పురాణాలు, వాగ్దేవతలు అంటున్నారు. తను గ్యారంటీ కనపడుతుంది. కనపడటం మాత్రమే కాదు, అక్కడ పరంధామ ఆ స్థితి, పరబ్రహ్మ స్థితి మనకందరికీ తను ఇస్తుంది అని ఇక్కడ వాగ్దేవతలు చెప్తే నామపారాయణ ప్రీత అన్నారు. అయితే ఆ నామ మనం చెయ్యాలి కదా, చేద్దామా? ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్.